మెదక్ జిల్లాలో గత 3 సంవత్సరాలుగా బెస్ట్ అవైలబుల్ పథకం కింద విద్యార్థులకు చెల్లించాల్సిన 170 కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దళిత అభివృద్ధి శాఖ డిడి విజయలక్ష్మిని కలిసి వినతి పత్రం సమర్పించారు. సందర్భంగా డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ పథకం కింద డే స్కాలర్ రెసిడెన్షియల్లో విద్యార్థులు చదువుకుంటున్నారని, గత 3 సంవత్సరాలుగా ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు నరకయాతన పడుతున్నారన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన 4 రోజులు గడుస్తున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేయలేదన్నారు. ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులను విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారని అన్నారు. విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ పథకం కింద కొనసాగుతున్న ప్రైవేట్ పాఠశాలకు 170 కోట్ల పెండింగ్ ఫీజుల వెంటనే చెల్లించాలని, గత సంవత్సరం పిల్లలను తిరిగి అడ్మిషన్ చేసుకునే చర్యలు తీసుకోవాలని, పాఠ్యపుస్తకాలు పాఠశాల యాజమాన్యాలు 5,000కు పైగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు దుబ్బాషి సంజీవ్, డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మకొండ దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు.